హాయ్ గాయ్స్, షిరిడి వెళ్ళామన్నాం కదండి. సో మండే రోజు 2 దర్శనాలు, ద్వారకామాయి, చావడి, నందాదీపం అన్నీ చూసుకున్నాక నైట్ అక్కడే స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి లగేజ్ అంతా అంటే ముందు రోజు ఇప్పిన బట్టలు, ట్రైన్ జర్నీ సామాను అంతా నీట్గా సర్దేసుకొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము ఫ్రెష్ అప్ అయిపోయి. సో దర్శనం అయితే అప్పుడు కూడా బాగా జరిగింది. ఆ తర్వాత మా రూమ్ వెకేట్ చేసేస్తే ఆ ఫ్లోర్లోనే ఒక పర్సన్ ఉంటాడు. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి మన రిసిప్ట్ కీస్ ఇచ్చేస్తే చాలండి, రూమ్ చెక్అవుట్ అయిపోయినట్టే. సో ఆ రూమ్ అంతా లగేజ్ ప్యాక్ చేసి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? ఔరంగాబాద్ వెళ్తున్నామండి. సో బాబా గారిని 3 సార్లు దర్శనం చేసుకున్నాక ఔరంగాబాద్కి అయితే క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరిపోయాము. అంటే 7 మెంబర్స్ ఉన్నాం కదా, అర్టిగా వ్యాన్ అయితే మాట్లాడేసుకున్నాము. సో అందరం అయితే ఔరంగాబాద్కి బయలుదేరిపోయాము. ఔరంగాబాద్ అయితే ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ దాకా వస్తుందండి. 1.5 అవర్ పైన అయితే జర్నీ పడుతుంది. సో అందరం అయితే అలా వ్యాన్లో బయలుదేరిపోయాము. షిరిడీలో ఈ టైంలో దానిమ్మ గింజలు బాగా దొరుకుతాయండి, వెళ్తే తప్పకుండా తీసుకోండి. సో అవి తీసుకున్నాక అవి తింటూ అయితే జర్నీ సాగించాము, చక్కగా పాటలు వింటూ రోడ్ చూస్తూ. సో మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంటే పెద్ద కార్ మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే షిరిడీలో కానీ మహారాష్ట్రలో కానీ పైన లగేజ్ టై చేస్తే ఎక్స్ప్రెస్ హైవేస్లోకి ఎక్కనివ్వరు. అదొక చిన్న ప్రాబ్లం అయింది మాకు, అక్కడ కూడా కొంచెం లేట్ అయింది. సో అది అయిపోయాక ఔరంగాబాద్ వెళ్ళే దారిలో 2 ప్లేసెస్ అయితే చూస్తున్నాము. ఫస్ట్ వన్ కృష్ణేశ్వర్, ఇది 12 జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగము. సో అక్కడికి వెళ్ళేటప్పుడు కారోడు మమ్మల్ని బయట దింపేశాడు. కొంచెం దూరం అయితే నడిచి వెళ్ళాలి, అంటే ఒక 200 to 250 మీటర్స్ నడిచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు బయట చూస్తే బోల్డ్ మంది జనాలు ఉన్నారు. ఏంటా అనంటే శ్రావణ మాసం అమ్మవారికి ఎంత ఇష్టమో అయ్యవారి గుడిలో కూడా అంతే బాగా చేస్తారంట. సో కృష్ణేశ్వర్లో మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి శివలింగానికి మనమే అభిషేకం చేసుకోవచ్చు. సో అందుకోసం జనాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నారు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే సూర్య హోటల్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు. సో మేమైతే చపాతీ, కర్రీ కర్డ్ రైస్ తిన్నాము. అవి తినేసి నెక్స్ట్ భద్రమారుతి హనుమాన్ టెంపుల్. భద్రమారుతి హనుమాన్ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం పడుకొని ఉంటుందండి. సో అక్కడైతే బయట చెప్పులు విప్పేసి లోపల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఈ గుడి అయితే ఖాళీగానే ఉంది. అక్కడికి వెళ్ళాక మా అమ్మాయి చక్కగా అక్కడ గట్టు మీద పడుకోబెడితే స్వామివారి పాదాలు తాకాల్సింది, చక్కగా అక్కడ సాష్టాంగ నమస్కారాలు అయితే చేసేస్తుంది. చూసారుగా ఎంత ముద్దుగా చేస్తుందో. ఆ తర్వాత అక్కడ మా అమ్మాయి కొన్ని బొమ్మలు అడిగితే అవి కొని ఇచ్చేసి నెక్స్ట్ మినీ తాజ్మహల్, బీబీకా మక్బరా, ఇక్కడికైతే బయలుదేరిపోయామండి. తాజ్మహల్ అంటే ఆగ్రాలో షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ కోసం కట్టించింది, కానీ అలాంటిదే ఇది మినీ తాజ్మహల్ అంటారండి. సేమ్ ఆర్కిటెక్చర్ అది అంతే ఉంటుంది, కొంచెం సైజ్ చిన్నది. ఇది ఔరంగజేబ్ వాళ్ళ కొడుకు ఔరంగజేబ్ వాళ్ళ వైఫ్ అంటే తన అమ్మ కోసం కట్టించుకున్నాడు. ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే షాజహాన్ వాళ్ళ మనవడు వాళ్ళ అమ్మ కోసం కట్టించిందండి. ఇది ఔరంగజేబ్ చనిపోయాక అంటే మొఘళ్ళ పరిపాలన అయిపోయాక ఔరంగజేబ్ కొడుకు వాళ్ళ అమ్మ కోసం తాజ్మహల్ లాంటిదే కట్టించాలి అని అనుకున్నాడు. సో తన దగ్గర ఫండ్స్ లేకపోయేటప్పటికి హైదరాబాద్ నిజాములను అడిగితే వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తో అది కట్టించాడు, తన దగ్గర ఉన్న ఫండ్స్ కలిపి. సో అందుకు తాజ్మహల్ అంత రాకపోయినా ఇది చిన్నది, అందుకే దీన్ని మినీ తాజ్మహల్ అని అంటారు. వెళ్ళంగానే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే సైజ్ పక్కన పెడితే తాజ్మహల్కి ఉన్నట్టుగానే ఒక గట్టు ఉండి ఫోటోలు దిగడానికి చాలా బాగుంది స్పేషియస్గా. కానీ పొద్దున్నుంచి ఆ వేడిలో తిరిగి ఒక్కసారి ఇంత ఓపెన్ ఎన్వైర్న్మెంట్, ఇంత ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా అనిపించింది. సో అక్కడైతే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, మా అమ్మాయి కూడా చక్కగా ఎంజాయ్ చేసింది. కానీ ఇక్కడ మనం టికెట్ తీసుకోగానే ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ స్వైప్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ టోకెన్ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అది ఇస్తేనే మనల్ని బయటికి పంపిస్తారు. చూసారు కదా, ఇక్కడి నుంచి చూస్తే యాజ్ ఇట్ ఈస్ తాజ్మహల్ అనే ఉంది. మా అమ్మాయి చూసారా చక్కగా, ఇంతకుముందు ఫోటో అంటే వెనక్కి వెళ్ళిపోయేదండి, అలాంటిది ఇప్పుడు చక్కగా ఇంకా ఫోటో తీయమ్మా అని అడుగుతుంది. సో ఇక్కడితో మా జర్నీ అయితే అయిపోయిందండి. ఈ బీబీకా మక్బరా చూసుకొని ఎస్బీఐది హాలిడే హోమ్ అయితే బుక్ చేసాము. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ ట్రైన్కి అయితే బయలుదేరిపోయాము. మా ట్రైన్ నైట్ 8:45 అండి. సో ఆ ట్రైన్ కోసం మేము ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి ఆటో మాట్లాడుకొని అయితే
మేము ముగ్గురమే వచ్చాం. మా మామయ్య వాళ్ళు అక్కడే స్టే చేశారు. నెక్స్ట్ డే ఎల్లోరా అండ్ దౌలతాబాద్ ఫోర్ట్ చూసుకొని వాళ్ళు ఆ రోజు ట్రైన్ ఎక్కారు. సో మీరు ఔరంగాబాద్ వెళ్తే కృష్ణేశ్వర్, భద్రమారుతితో పాటు ఇంకొక రోజు స్టే ఉండి దౌలతాబాద్ ఫోర్ట్, అజంతా, ఎల్లోరా కూడా చూసుకోవచ్చు ప్లాన్ చేసుకొని. సో ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతే ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా షిరిడి గురించి డీటెయిల్ వీడియో, టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము, రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఇదంతా కావాలి అంటే కమెంట్ చేయండి. లాంగ్ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా గుడ్ లక్ అనుకోవాలో బ్యాడ్ లక్ అనుకోవాలో తెలియదు కానీ ట్రైన్ అయితే ఔరంగాబాద్కి రైట్ టైంకే వచ్చిందండి. ఒక 10 minutes లేట్. ఇట్స్ నాట్ బిగ్ మ్యాటర్. బట్ మార్నింగ్ లేచేటప్పటికి ట్రైన్ అయితే 2 hours డిలేలో నడుస్తుంది. లక్కీగా ఏంటంటే మేము నైట్ డిన్నర్ ఎస్బీఐ రూమ్లోనే ప్యాక్ చేయించుకొని వచ్చేసాము. అది తినేసాము ట్రైన్ ఎక్కగానే. ఆ తర్వాత చక్కగా మా అమ్మాయి చూడండి ఎంత బాగా గుడ్ నైట్ చెప్తుందో. థ్యాంక్ యూ. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.